తీసుకోవాలని కోరుకుంటున్నా. సో నేను ఇన్వైట్ చేస్తాను. మహేష్ గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? గుడ్ మార్నింగ్ అండి మహేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. సో నేను మీకు సెషన్ హ్యాండ్ ఈవినింగ్ ఓవర్ చేస్తున్నా. దొరకలేదని బాధపడతా ఉన్నా, మార్నింగ్ దొరికింది సార్. నో ప్రాబ్లం, ఏదో టైంలో వచ్చారు జూమ్ లో. థ్యాంక్ యూ ఓకే, సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా, మీరు స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ముందుగా గ్రాటిట్యూడ్ తెలుపుకుందాము. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పించిన నా గురువులకి, అదే విధంగా ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన సుధాకర్ సార్ గారికి, అదే విధంగా నా అప్లయన్స్ కి, అదే విధంగా మన మెంటర్ రంజిత్ కుమార్ సార్ గారికి, మన టిహెచ్ఎస్ ఫ్యామిలీని కోహోస్ట్ గా ఉంటున్న మన సార్ గారికి, అదే విధంగా మేడం గారికి, నా డౌన్ లైన్స్ కి, నా లవ్ లైన్స్ కి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ముందుగా బిఫోర్ వెస్టేజ్, నేను వెస్టేజ్ లో రాకముందు నేను నార్మల్ గా ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. నాన్నగారు వచ్చి వ్యవసాయం చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా నాన్న ఒక చిన్న విషయం పైన క్లారిటీ ఇచ్చేవాళ్ళు. నాన్న ఈ వయసులో కష్టపడకపోతే చాలా బాధపడాలి, వన్స్ ఏజ్ అయిన తర్వాత మనం ఏం చేయలేము అని చెప్పేసి అంటా ఉండేవాడు. మీకు తెలిసిన విషయమే. మామూలుగా బజార్లో కానీ ఎక్కడైనా మనం చూస్తా ఉంటే ఏజ్ అయిన తర్వాత కూడా చాలా మంది కూడా రకరకాల పనులు చేయడం కానీ రకరకాల వృత్తిలో ఉంటున్నారు. అలాగా కొంతమందిని చూపించడం జరిగిందండి. చూపించినప్పుడు ఏంటంటే నేను ఖచ్చితంగా నేను చెయ్యాలి, డెవలప్మెంట్ అవ్వాలి, లైఫ్ లో ఎదగాలి, మా ఊర్లోకి వెళ్ళా, నాకంటూ ఒక పేరు, ఒక ఇమేజ్ తెచ్చుకోవాలని చెప్పేసి నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. అలా అనుకుంటున్న సందర్భంలో నేను డిగ్రీ అనేది స్టార్ట్ చేశానండి. డిగ్రీ అనేది ఫైనల్ ఇయర్ స్టేజ్ లో నేను చదువుకున్న తరుణంలో నాకనేది ఒక చిన్న కరెంట్ షాక్ కొట్టడం జరిగింది. ఏదైతే కరెంట్ షాక్ కొట్టిందో నా మైండ్ పవర్ ఏదైతే ఉందో చాలా వరకు దెబ్బతింది. అదే విధంగా నేను ఒక 2 నెలల దాకా కోమాలో ఉండడం జరిగింది. బట్ ఏంటంటే మా నాన్నగారు డ్రీమ్ బిల్డ్ చేయడం వల్ల నా డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ అనేది 100% చేయాలి, మనం లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటా ఉండేవాడిని కదా. అలా అనుకుంటూ అది మాత్రం మర్చిపోలేదు. ఏది మర్చిపోయినా కూడా చాలా విషయాలు మర్చిపోయాను నేను. బట్ ఏంటంటే ఆ డ్రీమ్ అనేది మాత్రం మర్చిపోలేదు. ఓకే, మనం ఖాళీగా ఉండకూడదు అంటే నేను ఎడ్యుకేషన్ స్టాప్ చేశాను. మనం ఖాళీగా ఉండకూడదు అనే ఇదితో ఒక నార్మల్ గా ఒక చిన్న ప్రైవేట్ సెక్టార్ లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయినప్పుడు అంటే హ్యాపీగా బాగానే ఉంటుంది. బట్ మీకు తెలిసిన విషయమే కదా, వన్స్ ఒక ప్రైవేట్ సెక్టర్ లో జాయిన్ అయితే నా ఇన్కమ్ ఎంత అంటే అప్పుడు 9,000 అనమాట. కానీ మీ అందరికీ తెలిసిన విషయం, ఒక బజార్ లోకి అట్లా ఒక టౌన్ లోకి అలాగా వెళ్ళి అలా వస్తే ఒక యావరేజ్ గా ఎత్తుకున్నా కూడా ఒక 500 రూపాయలు అనేది ఖర్చు అయిపోతాయి. బట్ మనం అనుకున్నది ఏంది, ఇక్కడ జరుగుతుంది ఏంది అని చెప్పేసి నేను ఆలోచిస్తా ఉండేవాడిని. వన్స్ ఇక్కడ ఏమన్నా ఇట్లా శాలరీ తక్కువేమో, ఇంకెక్కడైనా బెటర్ దెన్ మనం చూసుకుందాము అనుకున్న సందర్భంలో అక్కడ స్టాప్ చేసి ఇంకో దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే అక్కడ నేను ప్రీవియస్ గా పనిచేశాను కదా, అక్కడ టార్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వన్స్ 1 డే లీవ్ పెట్టినా కూడా మనల్ని ఖచ్చితంగా పక్క నిలబెట్టి అడుగుతారు. అలాగా చాలా టార్చర్ ఉండేది. అందుకని నేను ఇంకో కంపెనీకి చేంజ్ అవ్వడం జరిగింది. చేంజ్ అయిన తరుణంలో అక్కడ కూడా కొంచెం అంటే అది అడిడాస్ అనే ఒక షూ కంపెనీ అనమాట, అపాచీ అని, సూలూరుపేట దగ్గర ఉంటుంది. అక్కడ జాయిన్ అయినప్పుడు ఏంటంటే యావరేజ్ గా ఎత్తుకున్నా కూడా నేను ఒక 8.5 సంవత్సరం పనిచేశాను. 8.5 సంవత్సరం పనిచేసినా కూడా నేను సంపాదించింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. ఎందుకంటే నా ఆరోగ్యం కూడా అంత బాగలేదు. ఎందుకంటే టెన్షన్స్ ఎక్కువ అక్కడ. ఎందుకంటే శాలరీ అయితే బాగానే వచ్చేది కానీ టైం అనేది అసలు బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదు. నేను పోవడం ఏందో రావడం ఏందో. మార్నింగ్ ఇక్కడ నార్మల్ గా మా ఊరు దగ్గర ఒక 6:30కి బస్సు ఎక్కితే నైట్ 8:30, 8:45 అయిపోయేది ఎవ్రీడే కూడా. బయట ప్రపంచంతో గాని, చుట్టాలతో గాని, బంధువులతో గాని అలా రిలేషన్స్ ఏం లేవు. ఏందిరా నా జీవితం ఇంతేనా, మన లైఫ్ లో మనం సాధించడానికంటూ ఏమీ లేదా
అనుకున్న తరుణంలో నాకు 2020లో నాకు వెస్టేజ్ అనే ఒక గొప్ప ప్లాట్ఫామ్ అనేది నాకు పరిచయం అయింది. వన్స్ పరిచయం అయిన తర్వాత వచ్చారు నా దగ్గరికి. నార్మల్ గా మా పొలాల్లోకి మన గ్రాన్యుల్స్ తీసుకొని వచ్చారు. ఆ తర్వాత మన గ్రాన్యుల్స్ చల్లించాము. చల్లించిన తర్వాత వాళ్ళు ప్రాపర్ గా మనకు ఎలా ఏంటి అనేది క్లారిటీగా చెప్పలేదు. ఆ తర్వాత ఏంటంటే ఆ తర్వాత మన పొలంలోనే ఒక చిన్న డెమో చేసి చూపించారు. డెమో ఏంటంటే నార్మల్ గా సోప్ గాని మన పేస్ట్ తర్వాత ఆల్టర్ స్వాబ్ అట్లా కొన్ని కొన్ని డెమో చూపించారు. ఏంది డెమో చూపిస్తున్నారు అనేది నాకు అర్థం కాలే అసలు. ఏందో చూపిస్తున్నారులే అని చెప్పేసి ఆలోచించాను. తర్వాత ఏంటంటే సోప్ అన్నారు, పేస్ట్ అన్నారు, బిజినెస్ అన్నారు. అంటే మనకు చిన్న ఏజ్ కదా, నాకేం అంత అవగాహన రాలేదు. దాని మీద క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు సరిగ్గా. అదే విధంగా నన్ను ఫాలో అప్ చేయలేదు. అంతటితో నేను వెస్టేజ్ అనే మాట మర్చిపోయాను. ఆ తర్వాత 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాలు గడిచిపోయిన తరుణంలో నాకు ఫేస్‌బుక్ లో నాయుడుపేటలోనే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పరిచయం అయ్యాడనమాట. పరిచయం అయినప్పుడు ఏందంటే సార్ అనేది నార్మల్ గా పరిచయం చేసుకొని బాగా మాట్లాడుకుంటున్న తరుణంలో వెస్టేజ్ గురించి చెప్పాడు. ఎప్పుడైతే ఈ వెస్టేజ్ గురించి చెప్పాడో నేను సరిగ్గా సార్‌కి కూడా రెస్పాండ్ అవ్వలేదు. సార్ ఎప్పుడు ఫోన్ చేసి వెస్టేజ్, వెస్టేజ్ అనేది. అప్పుడు నేను అనుకుని ఆలోచించేదనమాట. ఇతనికి పిచ్చా మెంటలా? ఎందుకు ఊరికే వెస్టేజ్ అంటున్నాడు అసల? వెస్టేజ్‌లో అసలు ఏముంది? ఊరికే తలతింటున్నాడు అని చెప్పేసి ఆలోచించాను. అలాంటి ఆలోచిస్తున్న తరుణంలో నాకు ఒక కంపెనీలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అంటే చిన్న ప్రాబ్లమ్ వచ్చిందనమాట. అంటే మేము సీఎస్‌డి టెక్నికల్‌లో నేను వర్క్ చేస్తున్న తరుణంలో అక్కడ ప్రెషర్ అనేది ఎక్కువైపోయి ఏందిరా దేవుడా! ఇంతేనా నేను అనుకున్న జీవితం ఏంది ఇక్కడ ఇలాగుంది అని అనుకోని ఆలోచిస్తున్న తరుణంలో సరే అప్పుడే సార్ ఫోన్ చేసి వెస్టేజ్‌లో జాయిన్ అవ్వ నేను వేరే వాళ్ళని పిలిపిస్తాను అని మళ్ళా సార్ ఫోన్ చేశాడు. ఏందసల వెస్టేజ్, వెస్టేజ్ అన్నాడు. అసలు ఏందసలు వెస్టేజ్ అంటే ఏంది? చూద్దాం అని చెప్పేసి నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేయడం బీబీ మేడం అని చెప్పేసి అక్కడ కొటేషన్ ఉందన్నమాట. వెస్టేజ్‌లో రెండో క్లాస్ చదివిన ఒక ఆయ 2,00,000 దాకా ఇన్‌కమ్ తీసుకుంటుంది అని చెప్పేసి నార్మల్‌గా కొటేషన్ ఉంది. ఏంది రెండో క్లాస్ చదివితే 2,00,000 వస్తాయా? ఏందో చూద్దాం అని చెప్పేసి చూసాను. యెస్. అట్లనే చెప్పింది. నేను ఆయాగా పని చేసుకుంటూ 5,000 తీసుకుంటున్నాను. నా ఇన్‌కమ్ ఇప్పుడు యావరేజ్‌గా 2,00,000 అని చెప్పేసి చెప్పింది. ఇది ఫేక్ అనుకున్నాను. అంటే సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో కొన్ని నిజాలుంటాయి, కొన్ని అబద్ధాలుంటాయి. అది మనకు తెలిసిన విషయమే. ఆ తర్వాత ఇంకో వీడియో చూసినాను. లలితమ్మ మేడం గారి తాడిపత్రి దగ్గర. నేను ఈ విధంగా నేను షుగర్‌కి వాడాను. డయాబెటిస్ వాడడం వల్ల నాకు కంట్రోల్ అయింది. నేను వాడుకొని 10 మందికి చెప్పడం వల్ల నా ఇన్‌కమ్ ఇప్పుడు 6,5 లక్షలు. నేను మూడో క్లాస్ దాకా చదువుకున్నానని చెప్పింది. ఎవరైనా నమ్ముతారా? మనం వేలల్లో ఉన్నాం. మన ఇన్‌కమ్ ఎంత అంటే ఒక 15,000, 16,000 3,00,000 వస్తున్నాయి. మూడో క్లాస్ అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవ్వరు కూడా నమ్మరు. అలాగా నేను కూడా నమ్మలేదు. ఓకే. అలాగా నేను ముందుకెళ్తున్న తరుణంలో ఇంకో వీడియో చూసినాను. ప్రెజెంట్ మన గ్రేట్ అప్‌లైన్ రంజిత్ కుమార్ సార్ అప్పుడు నార్మల్‌గా డీసీడీనో ఏదో అనుకుంటా. సార్ ఇన్‌కమ్ గూడా 4,5 లక్ష, 5,5 లక్ష ఉండింది. అప్పుడు సారు చెప్తా ఉన్నాడు. ఈ విధంగా నేను కర్రల మిల్ డిపోలో పనిచేశాను. ఈ విధంగా నేను నా ఇన్‌కమ్ రోజువారీ కూలీగా ఒక రూ. 200 వస్తుండేది. ఇప్పుడు ప్రెజెంట్ నా ఇన్‌కమ్ నేను 10థ్ క్లాస్ ఫెయిలు. మాది శ్రీకాకుళం. నా ఇన్‌కమ్ వచ్చేసి యావరేజ్‌గా 6,5 లక్షలు ఎంతో చెప్పారు సారు. నేనప్పుడు ఆశ్చర్యపోయాను. ఒరేయ్! ఒకరు చెప్తే అబద్ధం, ఇంకొకరు చెప్తే అబద్ధం. అలాగే చెప్పుకుంటా పోతున్నారు. ఓకే. దీని గురించి ఇంకా తెలుసుకుందాం అని చెప్పేసి ఇంకో వీడియో చూసాను. మాకు నియర్ బై ఎవరున్నారని చూస్తే సౌజన్య గారు తడ దగ్గర పొన్నేరి. మాకు డిస్టెన్స్ ఎంత అంటే 100 కిలోమీటర్లు కూడా ఉండదు. చాలా తక్కువ. మేడం గారు వీడియో చూశాను. ఈ విధంగా నేను హౌస్ మేకర్‌గా ఉంటున్నాను. నా ఇన్‌కమ్ వచ్చేసి 4,5 లక్ష అని చెప్పేసి మేడం గారు చెప్పారు. అప్పుడు నేను అపాచీ అంటే అక్కడ యావరేజ్‌గా ఎత్తుకుని ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. మేడం గారు ఉండేది. అలా సెర్చ్ చేసినప్పుడు యెస్ ఇది కరెక్టేను. ఇది నిజమేను. ఇది అబద్ధం కాదని చెప్పేసి నేను క్లారిటీ తీసుకున్నాను. అలా తీసుకొని యెస్ చేస్తే వెస్టేజ్‌లో చేయాలి పార్ట్ టైమ్‌గా అయినా. దీన్ని తెలుసుకుందాం ఫస్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు తర్వాత నేను సార్‌కి ఫోన్ చేసి సార్ ఈ విధంగా నేను వర్క్ చేస్తాను సార్. ఏం చేయాలి చెప్పండి అని చెప్పేసి అడిగితే ఇది నాకు తెలీదు. మన నీకోసం నేను అప్లయన్స్ పిలుస్తాను. సార్ వాళ్ళు మార్కాపురం దగ్గర ఉంటారు. ఒంగోలు దగ్గర అని చెప్పేసి చెప్పినప్పుడు సార్ వాళ్ళు వద్దులే సార్ మీరు చెప్పండి అంటే నాకు తెలీదు. వాళ్ళని పిలిపిస్తాను.
వాళ్ళని అడిగి నీకు క్లారిటీ ఇప్పిస్తా అని చెప్పి సార్ వాళ్ళని పిలిపించారు. అదే నేను వెంకట్ సార్ని, రమాదేవి మేడం ఫస్ట్ టైం చూడడం. చూసినప్పుడు ఏంటంటే సార్ వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ఫ్రెండ్స్ ని పిలువు, మనం ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పి చాలా మంది చెప్పారనమాట. నా ఫ్రెండ్స్ కి, నా రిలేటివ్స్ కి, అదే విధంగా నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను చెప్పాను. చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళెవరు కూడా నమ్మలేదు. ఇంచుమించు ఒక 3 నెలల దాకా కూడా నాకు ఒక్క జాయినింగ్ కూడా రాలేదు. బట్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా నేను ప్రొడక్ట్ మూవీ సేల్ అంటే ఏరే వాళ్ళకి ఇవ్వడం మీద దృష్టి పెట్టాను. అప్పుడు నా చెక్ అనేది స్టార్టింగ్ లో ఫస్ట్ మంత్ వచ్చేసి ₹172 వచ్చింది. నేను ఏరే వాళ్ళకి చూపించాను. వాళ్ళు కొద్దిగా నమ్మారు. సెకండ్ మంత్ వచ్చేసి 500 వచ్చింది. అట్లా అట్లా నాకు టీం అనేది ఏర్పడి ఇప్పుడు ఫస్ట్ మంత్ నాకు ₹172 వచ్చింది. ఇప్పుడు యావరేజ్ గా 50-60 దాకా వస్తుంది. ఇదే నాకు జరిగిన స్టోరీ అన్నమాట. రైట్. థ్యాంక్ యూ అండి. మనం సెషన్ లోకి వెళ్దాం. మన గ్రేట్ అప్లయన్స్ మనకు టీహెచ్హెచ్ అనే ఒక ఫ్యామిలీని మనకు పరిచయం చేస్తున్నారు. ఎవరైతే ఇక్కడ డెవలప్మెంట్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా సపోర్టింగ్ లేదు అని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తాను. మనకు టీహెచ్హెచ్ ఫ్యామిలీలో 100% ఒక 800, 900, 1000 దాకా వీడియోలు ఉన్నాయి. మనకు ఎవరు అప్లయన్స్ అనే కాదు, అప్లయన్స్ ఎప్పుడు కూడా మనం అప్లయన్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఖచ్చితంగా మనం నేర్పించాలి. సార్ ఇప్పుడు చెప్తా ఉంటారు, మనం నేర్చుకోవాలి, మన డౌన్ లైన్స్ నేర్పించాలని ఒక చెప్తా ఉంటారు కదా. అలాగా మనం ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మన టీహెచ్ఎస్ ఫ్యామిలీని మోర్ దెన్ వీడియోలు ఉన్నాయి చూడండి. మన టీం ప్రమోట్ చేయండి, నేర్చుకోండి, నేర్పించండి. ఇలా నేర్పిస్తే 100% మనం తక్కువ టైంలో డెవలప్మెంట్ అవుతాం. రైట్. దానికన్నా ముందు కూడా నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మనం ఏదైతే అనుకుంటామో ఇక్కడ యావరేజ్ గా 264 మంది ఉన్నారు. ఎవ్వరు కూడా నార్మల్ గా వెస్టేజ్ లో నార్మల్ గా జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కష్టాలు, అదే విధంగా ఏదైతే మనం అనుకుంటామో 100% అదే జరగద్ది. ఎవరైతే బలవంతంగా కొంతమంది వచ్చి ఉండొచ్చు, ఇష్టపడి కొంతమంది వచ్చి ఉండొచ్చు. అలాగా చాలా మంది రకరకాలుగా ఉంటారు. ఏదో ఒక టైంలో దేవుడా నా జీవితం అంతేనా, నాకు పెద్దగా మార్పు లేదా అలా అనుకున్న సందర్భంలో మనకు దేవుడు ఖచ్చితంగా వెస్టేజ్ అనే ఒక గొప్ప ప్లాట్ఫామ్ ని పరిచయం చేస్తాడు. బట్ దాంట్లో ఏముందని అంటే ఎవరికి ఏం కావాలన్నా ఉంది, ఎంత కావాలన్నా ఉంది సార్ చెప్తా ఉంటారు. బట్ మనం తీసుకునే అర్హత మనకు ఉండాలి. ఎందుకంటే ఎంత టైం అయితే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామో, ప్రెసెంట్ డబ్బులు రాకపోయినా కూడా ఫ్యూచర్ లో దానికి 10 రెట్లు మనకు 100% డబ్బులు వస్తాయి. నేను దాన్ని ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను. ఎవరైతే ఓనర్షిప్ తీసుకొని ముందుకెళ్తారో వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఇంకోటి ఏంటంటే నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకున్నాను. మన అప్లయన్స్ ఎప్పుడు కూడా నాకు స్టోరీతో మొదలు పెడతారు. ఒక చిన్న స్టోరీ చెప్పి చిన్నగా నేను బిజినెస్ ప్లాన్ చెప్తాను. చిన్నదిగానే చెప్తాను. రైట్. నార్మల్ గా ఒక పెద్ద ఊరు ఉంటుంది. ఆ పెద్ద ఊర్లో అలెగ్జాండర్ అని ఒక ఫేమస్ డాక్టర్ ఉంటాడు అనమాట. ఆ డాక్టర్ ని నార్మల్ గా ఒక నార్మల్ పీపుల్ కలవాలన్నా కూడా చాలా టైం పడుతుంది అనమాట. నార్మల్ పీపుల్ అసలు కలవలేరు. డబ్బున్న వాళ్ళైతే 1 డే 2 డే అనేది ఖచ్చితంగా పడుతుంది. అలాగా డాక్టర్ అనేది ఒక ఇంపార్టెంట్ మీటింగ్ వల్ల వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. సార్ బయలుదేరుతారు. అలా బయలుదేరిన తరుణంలో ఫ్లైట్ ఎక్కి ఏరే ఊరికి వెళ్తుంటే ఫ్లైట్ అనేది అంటే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కి వెళ్తుంటే ఆ ఫ్లైట్ అనేది ప్రాబ్లం రావడం వల్ల వేరే దగ్గర టేకప్ చేయాల్సి వస్తుంది అనమాట. అది ల్యాండ్ చేయాల్సి వస్తుంది. ల్యాండ్ చేసినప్పుడు అంతా ఏంటంటే పెద్ద వర్షం అనేది అంటే అనౌన్స్మెంట్ చేస్తారనమాట. ఈ విధంగా వర్షం రాబోతుంది, అందుకని ఫ్లైట్ అనేది దించామని చెప్పేసి చెప్పడం వల్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఆటోలోనో కారులోనో సంథింగ్ అందరూ వెళ్ళిపోతారు. బట్ అలెగ్జాండర్ మాత్రమే మిగిలిపోతాడు. అంతలో ఒక టాక్సీ డ్రైవరు అలెగ్జాండర్ దగ్గరకు వచ్చి, సార్ మీరు ఫేమస్ డాక్టర్ అలెగ్జాండర్ కదా, మీరు సార్ ఎక్కడ ఉన్నారంటే, లేదు నేను ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలి, నన్ను తీసుకుని పోయి అక్కడ డ్రాప్ చేస్తామంటే, ఖచ్చితంగా డ్రాప్ చేస్తాను, ఎక్కండి సార్ అని చెప్పేసి కారు ఎక్కించుకుంటాడు. అలాగా వెళ్తున్న తరుణంలో పెద్ద వర్షం అనేది స్టార్ట్ అవుతుంది. అలా ముందుకెళ్తున్న తరుణంలో రైట్ తిరగాల్సింది లెఫ్ట్ తిరిగేస్తారు. అలాగా రైట్కి వెళ్ళిపోయిన తరుణంలో లాస్ట్ ఎండింగ్కి వెళ్తారనమాట. అడవి వస్తుంది. అడవిలో ఆ వర్షం అనేది పెద్దగా పడుతుంటే అప్పుడు అలెగ్జాండర్ అనేది ఇంకా ఎటు మీటింగ్ టైం అయిపోయింది, ఆ లైట్ కనబడుతుంది కదా, అక్కడికి వెళ్దాం, వర్షం తగ్గిన తర్వాత నన్ను డ్రాప్ చేయండి అని చెప్పేసి టాక్సీ డ్రైవర్ని అడుగుతారు. ఎస్ ఖచ్చితంగా సార్,
ఖచ్చితంగా నేను డ్రాప్ చేస్తాను అని చెప్పేసి ఆ లైట్ ఏదైతే ఉందో ఆ లైట్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసి ఒక చిన్న పూరి గుడిసె అనమాట. పూరి గుడిసె దగ్గరికి వెళ్ళి తలుపు తడతారు. ఒక పెద్ద ఆవిడ వచ్చేసి తలుపు తీసి, బాబు బాబు రండి, వర్షం ఎక్కువగా పడుతుంది, అక్కడ కూర్చోండి అని చెప్పేసి వాళ్ళని తీసుకొని పోయి ఆ ఇంట్లో కూర్చోబెడతది ఒక మూల. నేను ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, వాటర్ తీసుకోండి లేకపోతే నేను తినని చెప్పేసి వాళ్ళిద్దరికి ఇచ్చేసి, ఆ పెద్ద ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద ఆవిడ దేవుడి దగ్గర పోయి కూర్చొని ప్రార్థనకి వెళ్ళిపోద్ది అనమాట. ఎస్, అంటే ప్రతిరోజు మనం మెడిటేషన్ చేస్తాం కదా, అలాగా ఆ టయానికి వెళ్ళి దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థిస్తా ఉందన్నమాట. ఇంతలోపల ఆ పెద్ద ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద ఆవిడ ప్రార్థన చేసే టైంలో అలెగ్జాండర్ ఒక చిన్న విషయాన్ని అక్కడ గమనిస్తాడు. ఏందంటే ఆమ్, ఒక చిన్న బాబుని అక్కడ పండబెట్టి ఉంటారనమాట. పండబెట్టి అలెగ్జాండర్ ఆ బాబు సాయి చూస్తా ఉంటాడు అనమాట. ఒక అరగంట గంట గడిచినా కూడా ఆ బాబు ఎలాంటి కదలికలు లేకుండా అట్లానే పడుకో ఉంటాడు అనమాట. పడుకో ఉంటే అలెగ్జాండర్ చూసి ఆ పెద్దావిడ వచ్చిన తర్వాత, ఆ బామ్మగారు ఏంటి ఆ బాబుని ఇందాకటాంచి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను, బట్ ఏ కదలిక కూడా లేదు, ఏంది అసలు, రీజన్ ఏంది అని చెప్పేసి అడిగినప్పుడు, అవును బాబు, ఒక చిన్న యాక్సిడెంట్ లో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. బట్ ఏంటంటే ఆ అబ్బాయికి మధ్యలో వచ్చింది ఒక చిన్న డేస్, అది ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వల్ల ఆ బాబు అనేది కదలలేకుండా అయిపోయాడు. కానీ నేను చాలా డాక్టర్ల దగ్గర చూపించాను. చూపించినప్పుడు ఏందంటే ఖచ్చితంగా ఎవ్వరు కూడా నయం చేయలేనని చెప్పేసి చెప్పారు. బట్ ఏందంటే ఒక డాక్టర్ మాత్రం ఉన్నాడంట, అలెగ్జాండర్. ఆయన్ని కలవాలంటే మాలాంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కలవడానికి అసలు అవకాశం లేదు. కానీ నేనేదో ఒక నార్మల్ ఆహ్, చిన్న పేదవాడిని, నేనెలా మీట్ అవుతాను? నాక్ నాకు ఆహ్, హ్మ్, నాకు తెలిసిందేందంటే, ఆ దేవుడిని నమ్ముకున్నాను. ఆ దేవుడిని నమ్మాను. ప్రతిరోజు గూడా నమ్మకంతో నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. దేవుడా! నా మనవడు ఇలా విధంగా బాగవ్వాలి. నేను ఖచ్చితంగా అట్లా ప్రార్థన చేయగలిగింది నేను అదొక్కటేను. అంతకు మించి నా స్తోమత లేదు. అందుకని రోజు నేను దేవుడిని అడుగుతున్నాను అని జెప్పేసి అలెగ్జాండర్‌కి భావం జెప్పింది. ఇక్కడ అప్పుడు అలెగ్జాండర్ నవ్వేసి, మీరు ఎవరైతే అనుకుంటున్నారో అలెగ్జాండరు నేనేనమ్మా, పదండి తీసుకొని పోదాం బాబుని, నేను నయం చేస్తానని చెప్పేసి ఆ బాబుని తీసుకొని పోయి నయం చేపిచ్చాడు. ఇక్కడ మోరల్ స్టోరీలో మనం ఒకటే గమనించాలి. అలెగ్జాండర్ నార్మల్‌గా ఆయన్ని కలవాలంటేనే పేదవాళ్ళకి కుదరని పని. బట్ ఆమె నమ్మకంతో ప్రతిరోజు గూడా ఖచ్చితంగా ఇది జరుగుతుందని, ప్రతిరోజు గూడా క్రమం తప్పకుండా ఆమె ఏదైతే పని చేస్తుందో ఆటోమేటిక్‌గా పని చేసుకుంటూ ఎళ్తుంది. ఇది జరుగుతుందా? ఇది జరగదా? ఇది జరుగుతుందా? అట్లా ఆలోచించకుండా యెస్, ఇది ఖచ్చితంగా జరుగుతుంది, నా మనవడికి నయమవుతుంది అని ఒక సంకల్ప బలంతో ఆమె చేయాల్సిన పని ఏదైతే ఉందో దేవుడిని అడగడం ప్రతిరోజు గూడా అడగతా ఉంది. అందుకని అలెగ్జాండర్ అక్కడ దిగొచ్చి వాళ్ళ ఇంటికి నేరుగా వచ్చి ఆ బాబుని ఖచ్చితంగా బాగు చేశాడు. దీన్ని మనం గమనించాలి. మనం ఎక్కడున్నా సరే మన పని ఆటోమేటిక్‌గా జరుగుతూ వెళ్ళిపోవాలనమాట. మనం ఎక్కడున్నా గూడా మన పని గురించి ఆలోచించాలి. మనం ఏదైతే అనుకున్నాం, మన డ్రీమ్స్ కూడా మన డ్రీమ్స్ కోసం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్‌గా మనం ఖచ్చితంగా డెవలప్‌మెంట్ అవుతాం. రైట్. ఇది మోరల్ స్టోరీ. మోరల్ స్టోరీ నుంచి తీసుకోండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏందంటే బిజినెస్ ప్లాను. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? వస్తుందండి. ఓకే. ఓకే సార్. వెల్కమ్ అండి అందరికి మార్నింగ్ వైడ్ టీమ్ టీహెచ్హెచ్ ఫ్యామిలీకి. చూడండి, రోజుకొక్కసారైనా సరే నాకు వివేకానంద అంటే చాలా ఇష్టం అనమాట. రోజుకొక్కసారైనా సరే మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. చూడండి, ఇక చిన్న కొటేషనే గాని ఇది చాలా అర్థం ఉంది. ఈరోజు మనం ఏం వర్క్ చేసాం అనేది మనం ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. అద్దం ముందర నిలబడుకొని మన సార్ ఇప్పుడు చెప్తా ఉంటారనమాట. అద్దం ముందర నిలబడుకొని మనకు మనం క్వెషన్ చేసుకొని అసలు ఏంది, మనం ఎందుకొచ్చాం, మనం ఏం చేయాలి అనే ఒక చిన్న పర్పస్ అనేది మనం తెలుసుకొని ముందుకు కదిలితే 100% ఖచ్చితంగా ఏదైనా అసాధ్యం అవుతుంది. రైట్.
ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా రకరకాలుగా చెప్పి జాయిన్ చేపిస్తా ఉంటారు. ప్రొడక్ట్ తీసుకోండి, ప్రొడక్ట్ తీసుకోండి, ప్రొడక్ట్ తీసుకోండి అని చెప్పేసి నార్మల్ గా ప్రతి ఒక్కరిని కూడా ప్రెజర్ చేస్తా ఉంటారు. అలా కాదండి, ఎవరికైతే నార్మల్ గా జాయిన్ అవుతున్నారో, జాయిన్ అయినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి అనేది ఖచ్చితంగా డ్రీమ్ అనేది ఖచ్చితంగా బిల్డ్ చేయాలన్నమాట. ఎస్, నువ్వు ఎందుకు వస్తున్నావు, మీరు ఎందుకు వస్తున్నారు అసలు వెస్టేజ్ లోకి, అసలు ఏం పర్పస్ మీద వస్తున్నారు, మీకు కార్ కావాలా, లేకపోతే ఒక మంచి పేరు కావాలా, అదే విధంగా విమానం ఎక్కాలనుకున్నారా, లేకపోతే ఒక మంచి ఇన్కమ్ కావాలా, పిల్లల్ని చదివించాలనుకున్నారా, ఎస్, వాళ్ళ దగ్గర మనం ఖచ్చితంగా చెప్పించాలన్నమాట. అంతేగాని చాలా మంది కూడా అదేం చెప్పకుండా నార్మల్ గా ఆధార్ కార్డు ఇస్తున్నారు, అట్లా జాయిన్ చేపించేసుకున్నారు. అలాగ చేస్తే మన బిజినెస్ అనేది ఖచ్చితంగా రన్ అవ్వదు, మధ్యలోనే స్టాప్ అవుతుంది. అందుకని వై అని ఒక రీజన్ ఖచ్చితంగా మనం తెలియపరచాలన్నమాట. ఆ అంతే, నార్మల్ గా ఒక జాబ్ అనే సెక్టార్ లో వై అనే ఒక రీజన్ ఎవరు కూడా మనకు ఎక్కడ కూడా చెప్పరనమాట. కానీ మన బిజినెస్ లో ఖచ్చితంగా వై అనేది ఖచ్చితంగా మనం బిల్డ్ చేయాలన్నమాట. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మనదే. ఎప్పుడైతే మనం వై అనే ఒక రీజన్ మనం వాళ్ళకి స్ట్రాంగ్ గా మనం వాళ్ళ బ్రెయిన్ లోకి ఎక్కిస్తామో 100% బిజినెస్ అనేది ఆటోమేటిక్ గా ఒక రాకెట్ ఎలాగైతే దూసుకుంటూ వెళ్తుందో మన బిజినెస్ కూడా ఖచ్చితంగా అలా దూసుకుంటూ వెళ్తుంది. ఖచ్చితంగా మనం ఎవరైతే జాయిన్ అవుతున్నారో జాయిన్ అయినప్పుడే ఖచ్చితంగా మీరు ఎందుకు వస్తున్నారు అనే ఒక విషయాన్ని వాళ్ళకి ఒక నోట్ బుక్ మీదో లేకపోతే ఎక్కడ దగ్గర ఖచ్చితంగా స్ట్రాంగ్ బిల్డ్ ప్రతిరోజు మనం గుర్తు చేస్తూ ఉండాలి. అలా గుర్తు చేస్తే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తాం అనమాట. రైట్. దానికన్నా ముందు కూడా డబ్బు సంపాదించే వ్యక్తులు 4 రకాలుగా ఉంటారనమాట. అసలు డబ్బు ఎక్కడ ఉంది, మనం ఎక్కడ పని చేస్తున్నాం అనే ఒక చిన్న విషయం, ఒక క్లారిటీ తీసుకుందాము. రైట్. ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీస్ వీళ్ళు యాక్టివ్ గా ఉన్నప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. ఎంప్లాయీస్ అంటే ఎవరంటే నార్మల్ గా నేను ప్రీవియస్ అంటే నేను జాబ్ చేశాను కదా, ఒక నార్మల్ గా ఒక 6:30కో 7 గంటలకో వెళ్తే నైట్ 8 గంటలకో 9 గంటలకో వచ్చేవాడిని. నా టైం ఏదైతే ఉందో ఆ టైం అనేది అక్కడ వాళ్ళకి పెట్టుబడిగా పెట్టి అక్కడ వర్క్ చేస్తూ ఉండేవాడిని. వాళ్ళు ఏదైతే చెప్తారో అదే చేసేవాడిని. కొత్తగా నేను ఏమైనా చేస్తే 100% నన్ను పక్కన నిలబెడతారు, తిడతారు, అవన్నీ కూడా చేస్తారు. దాన్ని జాబ్ అంటారండి. పర్టికులర్ టైం అనేది ఖచ్చితంగా అక్కడ వెయిట్ చేసి నెల తర్వాత మనం ఖచ్చితంగా శాలరీ తీసుకోవాలన్నమాట. దాన్ని ఎంప్లాయ్ అంటారనమాట. ఇక్కడ ఏంటంటే టయాన్ని పెట్టుబడిగా పెట్టి డబ్బు అనేది ఎర్న్ చేస్తుంటారు. రైట్. దీన్ని బాగా కొంచెం ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఎవరంటే ఒకరి కింద నార్మల్ గా జాబ్ అనేది చేయడం వాళ్ళకి ఇష్టం లేదనమాట. ఎవరంటే ఆ డాక్టర్స్ కానీ, అదే విధంగా లాయర్స్ కానీ, వీళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయీస్ కింద వస్తారు. అదే విధంగా పెయింట్ పని చేసే వాళ్ళు కానీ, ఆటో తోలే వాళ్ళు కానీ, అలాగా సంథింగ్ రకరకాలుగా వాళ్ళు ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ ని పెట్టుబడిగా పెట్టి డబ్బులు అనేది ఖచ్చితంగా ఎర్న్ చేస్తారనమాట. రైట్. వీళ్ళకి ఎన్ని రోజులైతే వర్క్ వెళ్తారో, ఎంతసేపు అయితే పని చేస్తారో దాన్ని బట్టే డబ్బులు వస్తాయి. వాళ్ళ బ్రతుకు ఉన్నప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. రైట్. వీళ్ళిద్దరు కూడా వీళ్ళు యాక్టివ్ గా వర్క్ కి వెళ్తేనే డబ్బులు వస్తాయి. వన్స్ ఒక నెల 2 నెలలు లీవ్ పెట్టుకుంటే 100% డబ్బులు అనేది రాదు. ఇక్కడ జనాభా చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. డబ్బులు చూసుకుంటే డబ్బులు చూసుకుంటే డబ్బులు చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. మీ అందరికీ తెలిసిన విషయం. ఎక్కడైనా నార్మల్ గా టౌన్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఒక పెద్ద టౌన్ ఉంటే అక్కడ ఇల్లు కట్టడానికి చాలా టైం పడుతుంది అనమాట. కట్టేదాకా మనం చాలా కష్టపడాలి. వన్స్ కట్టిన తర్వాత రెంట్ రూపంలో మనకు ఎవ్రీ మంత్ కూడా మనకు డబ్బులు అనేది వస్తూ ఉంటాయి. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. దానికన్నా ముందు కూడా ప్యాసివ్ ఇన్కమ్ లో ఎవరెవరు ఉన్నారంటే బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్. రైట్. ఇన్వెస్టర్స్ ఎవరంటే వీళ్ళు ఏంటంటే డబ్బుని పెట్టుబడిగా పెట్టి డబ్బులతోనే సంపాదిస్తారనమాట. రైట్. చూడండి, నార్మల్ గా దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. నాకు తెలిసి ఇక్కడ నార్మల్ గా మనకు ఒక మంచి ఇన్కమ్ అంటే డబ్బులు ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 200 కోట్లు అట్లా మనకు అనేది డబ్బులు కాని ఉంటే మనం ఖచ్చితంగా జూమ్ మీటింగ్ వినం. అవునా కాదా? మనకి మిగిలింది ఏంటంటే బిజినెస్ అనమాట. వన్స్ ఒక బిజినెస్ పెట్టాలన్నా కూడా ఆ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. అదే విధంగా వన్స్ ఒక బిజినెస్ పెట్టాలన్నా కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే విధంగా వన్స్ ఒక బిజినెస్ పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టే క్యాపబిలిటీ ఉండాలి. పెద్ద పెద్ద వాళ్ళతో కనెక్షన్స్ ఉండాలి. ఎఫెక్ట్ అంటే దాని మీద దృష్టి పెట్టాలి. ఆ రిస్క్ ని ఇష్టపడాలి. రిస్క్ అని ఎందుకు ఇష్టపడాలంటే మన బిజినెస్ అనేది ఖచ్చితంగా మన బిజినెస్ బాగా రన్ అవుతుంటే ఎదురుగా వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళ కాంపిటీషన్ పెడతారనమాట. అదే విధంగా
మోర్ దెన్ ఇంకా చాలా ఎక్కువ ఉండాలన్నమాట ఒక బిజినెస్ పెట్టాలన్నా కూడా, రైట్. ఆ దానికి మిగిలింది ఏంటంటే మనం, అంటే ఒక జీరో స్థాయి నుంచి ఒక హీరో స్థాయికి వెళ్ళాలంటే మిగిలింది బిజినెస్ అని మనకి తెలుసుకున్నాం. ఈ రెండు చేసే క్యాపబిలిటీ కూడా మనకి లేవు కాబట్టి మనం ఒకటే ఆలోచించాలి, ఒక పేదవాడు ధనవంతుడిగా మారాలంటే ఏం చేయాలి. ఇక్కడ చూసుకుంటే మనం చేయాలనుకునేది ఏంది, ప్యాసివ్ ఇన్కమ్ లో ఉండాలనుకుంటున్నాం, బిజినెస్ ఓనర్ గా ఉండాలనుకుంటాం, అదే విధంగా ఇన్వెస్టర్ గా ఉండాలంటాం అనుకుంటాం. కానీ ఈ రెండు చేయగలిగే క్యాపబిలిటీ మన దగ్గర లేవు కాబట్టి దేవుడు అనేది మనకు ఎనిమిదో ఆ ఇంతగా చెప్పుకుంటాం కదా, నెట్వర్క్ మార్కెటింగ్ అని ఒక గొప్ప ఆపర్చునిటీ అనేది మనకి ఇచ్చారని. సారీ, ఫోన్ వస్తుంది. ఎయిత్ వండర్ గా చెప్పుకుంటాం నెట్వర్క్ మార్కెటింగ్ ని. ఆ ఎయిత్ వండర్ గా మనం చెప్పుకునే దానిలో మనం చేసుకుంటే ఒక జీరో స్థాయి నుంచి ఒక హీరో స్థాయికి వెళ్ళొచ్చు, రైట్. అంటే ఒక పేదవాడు ధనవంతుడిగా మారడానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఏదైనా ఉందంటే అది నెట్వర్క్ మార్కెటింగ్. ఆ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నేను చెప్పడం కాదండి, ఆమ్, మన మిసైల్ మ్యాన్ అంటారు, వాళ్ళకన్నా మనం గొప్ప వాళ్ళేం కాదు, సారే చెప్తున్నారు. చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఏ ఫాస్టెస్ట్ గ్రోతింగ్ బిజినెస్ అన్నమాట. ఎవ్రీ యంగ్ అండ్ ఉమెన్ దీన్ని కానీ చూస్ చేసుకుంటే దీన్ని కానీ చూస్ చేసుకుంటే 100% మనం ఒక ఉన్న స్థాయి నుంచి ఉన్నతోన్న స్థాయికి ఖచ్చితంగా మనం వెళ్ళగలుగుతామని చెప్తున్నారు. అదే విధంగా ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో మోడీ గారు, సార్ ఏం చెప్తున్నారంటే మన ఇండియాలో యంగెస్ట్ కంట్రీ అండి, మంది మాత్రం యంగెస్ట్ కంట్రీ. మనం అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని రూపుమాపడానికి మనకు మనకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అదే విధంగా ఇఫ్ యూ వేర్ స్టార్టింగ్ ఓవర్ టుడే, ఇది చూడండి, డొనాల్డ్ ట్రంప్ కూడా మన నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్తా ఉన్నారు. ఏం చేస్తున్నారంటే ఇఫ్ యూ మిలియన్ గా మారాలంటే, ఒక ధనవంతుడుగా మారాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది గొప్ప ఆపర్చునిటీ, ఖచ్చితంగా దీన్ని పట్టుకోవాలని చెప్పేసి సార్ చెప్తా ఉన్నారు. అదే విధంగా బిల్ గేట్స్ అనేది కొన్ని కోట్ల మిలీనియర్ అన్నమాట. సారే చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మీరు గాన నెట్వర్క్ మార్కెటింగ్ అని చూస్ చేసుకుంటే, అంటే నేను జీరోగా అనగానే అంటే నా ఆస్తి మొత్తం కానిపోతే నేను ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్ ని చూస్ చేసుకుంటాను అని చెప్తున్నారు. వీళ్ళకన్నా మనం అపరం మేధావులు ఏం కాదు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మేధావులు. వీళ్ళే చెప్పినప్పుడు ఇది ఖచ్చితంగా రైట్ ఇండస్ట్రీ. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది మనం అడుగుతా ఉన్నాం, జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి. కానీ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందంటే, మీరు డిగ్రీ చదివారా, మీరు పనికిరారు, మీరు ఇలా ఒక మంచి ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి, అలా అయితేనే దీంట్లో జాబ్ వస్తుంది అనే ఖచ్చితంగా ఆ స్టేజ్ ఖచ్చితంగా మన బిజినెస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా వెళ్తుంది, రైట్. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, నార్మల్ గా ఒక సోప్ గానీ, అదే విధంగా ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, చూడండి, ఆ ఒక థమ్స్అప్ తీసుకుందాం. థమ్స్అప్ అదే విధంగా ఆ ఒక కొబ్బరి బొండం తీసుకుందాం. కానీ ఈ రెండిట్లో హెల్త్ కి ఏది మంచిదంటే కొబ్బరి బొండమే, అది మనందరికి కూడా తెలిసిన విషయమే. బట్ మనం ఏది ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తామంటే థమ్స్అప్ కే ఇస్తాం. ఎందుకు ఇస్తామంటే నార్మల్ గా థమ్స్అప్ అనేది ఒక కంపెనీలో ఒక 50 రూపాయలకి తయారవుతుంది, బట్ మన కాడికి వచ్చేటప్పుడు 100 రూపాయలు అవుతుంది. దాంట్లో మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ధనవంతులు అవుతున్నారు, కానీ మనం ఏమన్నా ధనవంతులు అవుతున్నాం అంటే ఏం లేదు, 1 రూపాయి కూడా మనం లాభం లేదు. దానికి తగినట్టు అడ్వర్టైజ్మెంట్ అనమాట. మహేష్ బాబు వస్తాడు, థమ్స్అప్ పట్టుకుంటాడు, ఆ యాడ్ ఏదైతే ఉందో పదే 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 వేయడం వల్ల మన బ్రెయిన్ లో ఎస్ ఖచ్చితంగా వాళ్ళే సెలబ్రిటీలు తాగినప్పుడు మనం ఎందుకు తాగకూడదు అని చెప్పేసి ఒక దాంతో తాగుతున్నారే కానీ దాంట్లో ఏం లేదు. మన కొబ్బరి బోండం మంచిది అని తెలుసు, బట్ కానీ మనం కొబ్బరి బోండం తాగం, ఖచ్చితంగా మనం థమ్స్అప్ తాగుతాం, రైట్. అలాగా థమ్స్అప్ అనే కాదు, ఏదైనా ప్రోడక్ట్ ఒక 10 రూపాయలకి తయారవుతుంది, కస్టమర్ కి వచ్చే లోపలికి 100 రూపాయలు అవుతుంది. మిడిల్ లో ఎవరైతే ఉన్నారో మిడిల్ ఛానల్స్, వాళ్ళందరూ ధనవంతులు అవుతున్నారు. దానికి తగినట్టు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ధనవంతులు అవుతున్నారు. మనకి ఏమైనా 1 రూపాయి అని ఉందంటే ఏం లేదు. దానికి ధీటుగా వచ్చింది ఏంటంటే మన మన డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం. ఇక్కడ ఒక సోప్ కానీ ఏదైనా ప్రొడక్ట్ 10 రూపాయలే ఉంటుంది, బట్ మన కాడికి వచ్చే లోపలికి 100 రూపాయలే అవుతుంది. బట్ మిగిలిన 70% ఏదైతే ఉందో ఆ 70% మీరు గాన ఎంప్లాయ్మెంట్ దీంట్లో జాయిన్ అయ్యి వర్క్ చేయగలిగితే, వర్క్ గాని చేస్తే 100% ఆ 70% ఏదైతే ఉందో మనకు డ్రీమ్స్ నార్మల్ గా ఉంటాయి. ఆ డ్రీమ్స్ గురించి మళ్ళీ చెప్తాను. ఆ డ్రీమ్స్ అన్ని కూడా ఇక్కడ ఫుల్ఫిల్ అవుతాయి, రైట్.
నెట్వర్క్ మార్కెటింగ్ లో వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్ కంపెనీ ఏదైనా ఉందంటే వెస్టేజ్ అండి. నేను గర్వంగా ప్రౌడ్ గా చెప్పుకుంటాను. మొన్న హైదరాబాద్ లో కూడా నార్మల్ గా ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మన కంపెనీ లోగో మాత్రమే ఉంది, ఇంకా ఏ కంపెనీ లోగో కూడా లేదు. అలాంటి వన్ అండ్ ఓన్లీ కంపెనీ మన వెస్టేజ్. మన వెస్టేజ్ లో పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. రైట్. ఆ వెస్టేజ్ అనేది చూడండి 2004లో స్థాపించారండి. అప్పుడు బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయంటే 2 మాత్రమే ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు అంటే మనలాగా పనిచేసే వాళ్ళు 6 మంది ఉన్నారు. అదే విధంగా ప్రొడక్ట్ చూసుకుంటే 2 ప్రొడక్ట్లే ఉన్నాయి. అదే విధంగా టర్న్ ఓవర్ చూసుకుంటే అప్పుడు 2004లో 5 కోట్ల టర్న్ ఓవర్ ఉంది. అదే విధంగా ఒక కంట్రీలో మాత్రమే ఉంది. అదే విధంగా 2000 ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే 60 పెద్దవన్నమాట. ఆఫీసులు చాలా పెద్దవన్నమాట. 60 ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు స్టోర్‌లు అనేటివి మనకు ప్రతి ఊర్లో గూడా ఒక 10,000 దాకా స్టోర్‌లున్నాయి. అదే విధంగా డిస్ట్రిబ్యూటర్లు చూసుకుంటే అప్పుడు 6 మందున్నారు. ఇప్పుడు యావరేజ్‌గా ఎత్తుకున్నా కూడా 4,00,00,000 ప్లస్ మందున్నారు. అదే విధంగా ప్రొడక్ట్ అప్పుడు నార్మల్‌గా మన కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 2 ప్రొడక్ట్‌లున్నాయని చెప్పాను గదా! ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే 450 రకాల ప్రొడక్ట్‌లున్నాయండి. అదే విధంగా టర్నోవర్ చూసుకుంటే 5,00,00,000 టర్నోవర్ ఉన్నింది అప్పుడు. ప్రెజెంట్ చూసుకుంటే ఇప్పుడు యావరేజ్‌గా ఎత్తుకున్నా కూడా 3,000,00,00,000 టర్నోవర్ ప్లస్ ఉంది మనది. అదే విధంగా అప్పుడు ఒక కంట్రీలో మాత్రమే ఉన్నింది. ఇప్పుడు 12 దేశాల్లో ఉంది. చూడండి కంపెనీ అనేది రోజు రోజుకి డెవలప్‌మెంట్ అవుతుంది. ఇలాంటి కంపెనీలో మనం ఉండగలిగితే 100% మనం గూడా ఒక జీరో స్థాయి నుంచి ఒక హీరో స్థాయికెళ్ళగలిగే గొప్ప ఇండస్ట్రీ అండి మనది. మన బిజినెస్ అనేది. రైట్. ఇంకోటేందంటే అసలు ఏముంటాయి? మన దాంట్లో ఏముంటాయి అసల? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి మన దాంట్లో పర్సనల్ కేర్, అదే విధంగా హెల్త్ కేర్, హెల్త్‌కి సంబంధించి హ్మ్. మోకాలిప్పుడు షుగరు, థైరాయిడ్, బీపీ అలాగా సంథింగ్ ఏదైనా సరే హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయండి. నాట్ ఏ మెడిసిన్ ఇది. హెల్త్ ఫుడ్ అనమాట. మనకు ఏదైనా ప్రాబ్లమ్ రాకముందు గూడా మనం యేసుకుంటే ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ గూడా మన దగ్గరకు గూడా టచ్ చేయడానికి గూడా భయపడుతుంది. కరోనా టైంలో మనకు సప్లిమెంట్స్ ఎవరైతే వాడినారో వాళ్ళకి అసల కరోనా అనేది చాలా దూరంగా ఉండింది. రైట్. అలాంటి వండర్‌ఫుల్ ప్రొడక్ట్ మనది మాత్రం. అదే విధంగా అగ్రి ఉంటుందండి. రైతే రాజు అంటారు. బట్ మన ప్రొడక్ట్ ఏందంటే వాడడం వల్ల రైతుని ఖచ్చితంగా రాజు జేయొచ్చు. అదే విధంగా హెల్త్ ఫుడ్ ఉంటుంది. అదే విధంగా పొల్లుకి అంటే పొల్లుకి సంబంధించి ఉంటుందన్నమాట పేస్ట్. ఎన్నో పేస్ట్‌లు వాడాను గానీ మనంత మన మన ప్రొడక్ట్ ఉందండి పేస్ట్. చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అన్నమాట. అలాంటి గొప్ప ప్రొడక్ట్‌లున్నాయి మన దగ్గర. వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. అలాగా మన ఇంట్లోకి గావాల్సిన ప్రొడక్ట్ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి. మన దగ్గర ఇవి మనం వాడుకొని కొద్దిగా ప్రమోట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకనేది బిజినెస్ జరుగుద్ది. రైట్. దీంట్లో మనం మన దాంట్లో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? రైట్. మన దాంట్లో ఫ్రీ జాయినింగ్ అండి. ఒక్క రూపాయి గూడా మనం మనీ పే చేయబడలేదు. మనం ఫీల్డ్‌కెళ్ళినప్పుడు చాలా మంది గూడా అంటున్నారు. దీనిలో ఎంత కట్టాలి? మనం ఒక్క రూపాయి కూడా పే చేయబడలేదండి. అది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఫ్రీ కాస్ట్ అన్నమాట. అదే విధంగా కేవైసీ చేయడానికి మనకు ఆధార్ అనేది ఒక్కటుంటే సరిపోతుంది. అదే విధంగా పాన్ కార్డు, బ్యాంక్ బుక్, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ. అదే విధంగా నామినీ నేమ్ ఉంటే సరిపోతుంది. మనం దీంట్లో ఈజీగా జాయిన్ అవ్వచ్చు. మనం జాయిన్ అయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తే మనకు 9 రకాల ఆదాయాలొస్తాయి. ఆ 9 రకాల ఆదాయాల్లో ఫస్ట్‌ది ఏందంటే రీటైల్ ప్రాఫిట్. మనం జాయిన్ అవుతానే మనకు 10-20% అనేది మనకు ఆన్ ది స్పాట్‌లో డిస్కౌంట్ వస్తుందన్నమాట. అంటే మనం ఒక రూ. 1000 ప్రొడక్ట్ తీసుకుంటే మనకు ఆన్ ది స్పాట్‌లో రూ. 800కి మనకు ఆహ్, ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా చూడండి ఇక్కడ రూ. 200 ఆన్ ది స్పాట్‌లో మనకు సేవ్ అవుతుంది. అదే విధంగా 2వ తేదీ నుంచి 18వ తేదీ లోపల మనకు మళ్ళా ప్రొడక్ట్ అవసరమై మనం తీసుకోగలిగితే మనకు ఒక రూ. 1000కి తీసుకుంటే మనకు రూ. 100 ప్రొడక్ట్ అనేది మళ్ళా మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనకు ఇంకా నాకు ఆఫర్ కావాలి 50% దాకా నాకు ఆఫర్ కావాలంటే మన దాంట్లో మన కంపెనీలో సీఎన్‌సీ ఆఫర్ అనేది ఒకటుంటుందండి. 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపల మనం 4 నెలలు వరుసగా 4 నెలలు కొంటే వరుసగా 4 నెలలు కొనుక్కోగలిగితే ఐదో నెలలో మనకు రూ. 2,515 ప్రొడక్ట్ అనేది మనకు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ అనేది. అది చాలా మంది గూడా ప్రమోట్ చేయడం లేదు. చూడండి చాలా మంది గూడా మీ దాంట్లో ప్రొడక్ట్ అనేది కాస్ట్ అంటున్నారు. కానీ మన దాంట్లో ప్రొడక్ట్ అనేది చాలా 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 చీప్ అనమాట. ఎందుకంటే మనం సీఎన్‌సీ ఆఫర్‌లో ఉండగలిగితే ప్రొడక్ట్ అనేది చాలా చీప్ అండి. ఎందుకంటే చూడండి గ్రేడ్ 1 సోపు మనకు తెలిసిన విషయమే. టీఎఫ్ఎం అనేది మనకుంటుంది. టీఎఫ్ఎం అనేది 76% ఉంటేనే అది గ్రేడ్ 1 సోపు. మైసూర్ శాండిల్ తీసుకోండి.
నార్మల్ గా 83-84 రూపాయలు ఉంటుంది. అది వచ్చేసి గ్రేడ్ 1 సోపు, ఈ సంతూర్ అలాంటివి కాదు. అలా మనం చెప్పుకోవాలన్నమాట. రైట్. ఆ రెండో ఇన్కమ్ ఏదైతే ఉందో, రెండో ఇన్కమ్ వచ్చేసి అక్యుములేట్ పర్ఫార్మెన్స్ బోనస్ 5-16% అనమాట. మన దాంట్లో 32 రూపాయలకు ఒక పీవీ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. 32 రూపాయల నుంచి 35 రూపాయలకు ఒక పీవీ అనమాట. మనం ఒక పీవీ నుంచి 599 పీవీ చేసుకుంటే 5% లో ఉంటాము. అదే విధంగా 600 పీవీ నుంచి 2399 పీవీకి మనం 8% లో ఉంటాము. అదే విధంగా 2400 పీవీ నుంచి 5499 పీవీ అనేది 12% లో ఉంటాం. అదే విధంగా 5500 ప్లస్ అయితే మనం 16% లో ఉంటాం. మనం ఈ ఒక పీవీ నుంచి 5500 పీవీకి మనం ఎలాంటి టార్గెట్స్ లేవు. అదే విధంగా మనం యొక్కనే చేయాల్సిన అవసరం లేదు. మనతో పాటు మనం గాన కొంతమంది జాయిన్ చేయించుకొని కానీ వర్క్ చేసుకోగలిగితే ఈ పీవీస్ అనేది చాలా డెడ్ ఈజీగా అవుతాయి. ఎలాంటి టార్గెట్స్ లేవు, ఎలాంటి టైం లేటు. 1 year లో చేసుకుంటారా, లేకపోతే 2 సంవత్సరాలు చేసుకుంటారా, లేకపోతే 3 సంవత్సరాలు చేసుకుంటారా, లేకపోతే 1 నెలలో చేసుకుంటారా అన్నది మీ ఇష్టం అనమాట. రైట్. ఇంకోటి ఏంటంటే, మనం చూడండి, నార్మల్ గా ఒక 5% లోకి వెళ్ళాలంటే మనం 599 పీవీ చేసిన నార్మల్ గా మనం 8% లోకి వెళ్ళాలంటే 600 పీవీ చేస్తే మనం 8% లోకి వెళ్తాం. కానీ ఒకే నెలలో మీరు గాని మీ టీం ద్వారా గాని 300 పీవీ గాని మనం చేసుకోగలిగితే మనం అనేది ఈ 8% నార్మల్ గా 600 పీవీ చేస్తాం కదా. ఒకే సింగిల్ మంత్ లో గాని మనం 300 పీవీ గాని కంప్లీట్ చేసుకుంటే, అంటే 280 పీవీ చేసుకుంటే మనకు కంపెనీ ద్వారా 750 రూపాయల వోచర్ అనేది వస్తుంది. అదే విధంగా 400 రూపాయల దాకా మన అకౌంట్ లో డబ్బులు పడతాయి. నేను 282 పీవీ అనేది మైండ్ లోంచి డిలీట్ చేశాను, బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రైట్. ఇంకోటి ఏంటంటే, నార్మల్ గా మనం 16% లోకి వెళ్ళాలంటే 5500 పీవీ అనేది మనం చేసుకోవాలి. పీవీ అంటే పాయింట్ వాల్యూ అండి. ఈ పీవీస్ ఎందుకు పనికొస్తాయి అంటే, ఒకటి ప్రమోషన్ కి, 2 కమిషన్ కి పనికొస్తాయి. ఇంకోటి ఏంటంటే, నార్మల్ గా మన బ్రాంజ్ అంటే 16% అంటే బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. ఫాస్ట్ అంటే మనకు బ్రాంజ్ డైరెక్టర్ అవడం వల్ల కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు అనేది ఇన్కమ్ అనేది జనరేషన్ అవుతుంది. నార్మల్ గా బ్రాంజ్ అవ్వాలంటే 5500 ప్లస్ అవ్వాలి. కానీ సింగిల్ మంత్ లో 4500 ఒక పీవీ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనం సింగిల్ మంత్ లో ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్ అవుతాం. దీనికి ఖచ్చితంగా సింగిల్ మంత్ లోనే చేయాలి. కానీ ఇక్కడ 5500 పీవీకి మాత్రం ఎలాంటి టైమింగ్ కానీ, టార్గెట్స్ కానీ ఎలాంటి టార్గెట్స్ లేవు. రైట్. ఇంకోటి ఏంటంటే, బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ అనే ఇన్కమ్ మనకు 3வது ఉంటుందండి. ఇది 15% అనేది, అంటే మనం ఎంతైతే మామూలుగా టర్న్ ఓవర్ చేస్తాం కదా, ఆ టర్న్ ఓవర్ నుంచి 15% అనేది మనకు వాటా ఇస్తారు. ఎంత బాగుందండి. మన జాబ్ కానీ ఇంకెక్కడైనా సరే కూడా మనం ఏదైతే పని చేస్తున్నామో దాంతో పాటు మనకు వాటా ఇవ్వరు కదా. అలాంటి గొప్ప సెక్టర్ మన దాంట్లో ఉంది. మనకు 15% అనేది వాటా ఇస్తారు. మనం అడిషనల్ గా అంటే, నార్మల్ గా బ్రాంజ్ చాలా మంది అనుకుంటారు 5500 పీవీ అయిపోతే మనం బ్రాంజ్ అయిపోతాం కదా, మన ఇన్కమ్ వస్తుంది కదా అని అనుకుంటారు. అలా కాదండి. మనం బ్రాంజ్ అవుతూ ప్రతి నెల కూడా మనం 2001 పీవీ అనేది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. అలా చేస్తేనే కదా వర్క్ చేస్తున్నట్టు అందరికి కూడా అర్థం అవుతుంది. రైట్. ఇంకోటి ఏంటంటే, 4వ ఇన్కమ్ అండి, టీమ్ బిల్డింగ్ బోనస్. ఇందాక 2001 పీవీతో పాటు మనం అడిషనల్ గా ఒక 599 పీవీ చేసుకుంటే అడిషనల్ గా మనకు టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మనకు యాడ్ అవుతుందండి. ఇది 3% ఉంటుంది. అప్పుడు యావరేజ్ గా ఎత్తుకున్నా కూడా ఆ 2 మనకు కానీ యాడ్ అయితే ఫస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ లోనే మనకు ఒక 7-10 దాకా మనకు మంచి ఇన్కమ్ వస్తుంది పార్ట్ టైం గా. ఇంకోటి ఏంటంటే, చాలా మందికి కూడా విమానం ఎక్కాలి ఒకసారన్నా లైఫ్ లో. ఒకసారి అంటే విమానం పైకి వెళ్తా ఉంటేనే మనం చూస్తా ఉంటాం అనమాట. బట్ మనం ఇక్కడ మనం బ్రాంజ్ అవ్వడం కాదండి, మన అండర్ లో మనం గాన వన్స్ ఒక్కరిని గాన బ్రాంజ్ చేయగలిగితే మనకు ఫారెన్ ట్రిప్ అనేది, అంటే మన రంజిత్ సార్ కూడా వెళ్ళారనమాట. అలాంటి గొప్ప అద్భుతమైన అవకాశం అనేది మనకు వస్తుందండి. జస్ట్ మనం ఒకరిని బ్రాంజ్ డైరెక్టర్ చేయడం, మన సైడ్ వేలం అనేది మనం కంప్లీట్ చేసుకుంటే మనకు మనం ఫ్రీగా మనం ఫారెన్ ట్రిప్ అనేది 3 మాటలు వెళ్ళొచ్చు మనం. రైట్. ఇంకోటి ఏంటంటే, మనం ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ కోసం చూస్తూ ఉంటాం. మనం 6 ఇన్కమ్ ఏదైతే ఉందో ఎల్ఓబి అంటారు దాన్ని. ఆ ఎల్ఓబి అనేది మనకు దీనికోసమే ప్రతి ఒక్కరు కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. ఎల్ఓబి అనేది మనకు 18% వస్తుందండి. మనం
నార్మల్ గా ఇందాక చెప్పాను కదా, ఒక సింగిల్ లైన్ లో నుంచి మనకు 6,000 పివి అంటే 5,625 పివి గాన మనకు గాన సింగిల్ లైన్ ఒక లైన్ లో నుంచి గాన మనం గాన తీసుకొని మన సైడ్ వేలం గాని చేసుకోగలిగితే, మనం సెల్ఫ్ అనేది ఒక 40 పివి పెట్టాలి, కానీ నేను 100 పివి పెట్టాను. మనం కానీ చేసుకోగలిగితే మనకి ఎల్ఓబి అని ఆ, ఒక ఎల్ఓబి మనకు వస్తుంది. ఆ ఎల్ఓబి రావడం వల్ల మన ఇన్కమ్ యావరేజ్ గా ఎత్తుకున్నా కూడా 30,000 తగ్గదండి. రైట్. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కారు కొనుక్కోవాలని ఒక డ్రీమ్ ఉంటుంది. మన మిడిల్ క్లాస్ కి కారు కొనాలంటే కారు కాదు కదా, కారు టైర్ కూడా కొనలేం. మనం కానీ ఈ బిజినెస్ ని పార్ట్ టైమ్ గా ఆర్ ఫుల్ టైమ్ గా గాన మన ప్యాషన్ గా గాన చేయగలిగితే, ఒకరు కాదండి, ఇద్దరు కాదండి, ముగ్గురు గాన బ్రాంజ్ డైరెక్టర్ మన అండర్ లో గాన చేయగలిగితే కంపెనీ కార్ ఫండ్ అనేది మనకి ఇస్తుంది. మన సైడ్ వాల్యూ అనేది 1000 ఒక పీవీ మనం చేసుకోవాలి. రైట్. ఇంకోటి ఏంటంటే హౌస్ ఫండ్ అండి. హౌస్ ఫండ్ అనేది మనం ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్ ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి అనేది ఉంటుంది. మనం గాన మన అండర్ లో 6 మంది గాన బ్రాంజ్ డైరెక్టర్ గాని చేస్తే మిమ్మల్ని కంపెనీ క్రౌన్ అంటుంది. మనకు ఎవ్రీ మంత్ కూడా హౌస్ ఫండ్ అనేది రిలీజ్ చేస్తుంది. మన ద్వారా మనం అనేది హౌస్ అనేది కట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి హౌస్ ఫండ్. ఇంకోటి 9వ ఇన్కమ్ ఏదైతే ఉందో ఎల్ఐటి క్లబ్ బోనస్ అండి. ఇది 8 లెగ్గలు ఉండాలి మనకు. 8 లెగ్గలు కానీ 6 లెగ్గల ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. కంపెనీ అనేది మనకు 2% అనేది ఇస్తుంది. 2% అంటే తక్కువ అనుకుంటారేమో. 20,000 కాడ నుంచి 2 లక్షల దాకా 20 లక్షల దాకా కూడా మనకు ఎల్ఐటి క్లబ్ బోనస్ అనేది మనకు ఇస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఎల్ఐటి క్లబ్ బోనస్ అనే దాని మీద ఖచ్చితంగా మనం కానీ ఫోకస్ చేయగలిగితే మిగతా బోనస్లు అనేటివి ఆటోమేటిక్ గా మనకు అనేది రిలీజ్ అవుతాయి. రంజిత్ సార్ ఎప్పుడు మీటింగ్ వచ్చినా కూడా గర్వంగా ఒక చిన్న ప్లాన్ అనేది చెప్తా ఉంటాడు అనమాట. సార్ చెప్పే ప్లాన్ అనేది సింపుల్ గా చెప్తాను అనమాట. మనం సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరం కూడా మనం దీన్ని ఆచరణ చేసి మనం ఎల్ఐటి క్లబ్ బోనస్ కూడా తక్కువ టైంలో మనం అచీవ్మెంట్ అవ్వచ్చు అనమాట. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మనం 30 మందిని మీట్ అవ్వాలి. ఎవ్రీడే ఖచ్చితంగా 30 మందిని మీట్ అవ్వాలి. అదే విధంగా ఖచ్చితంగా 6 ప్లాన్లు చెప్పాలి. అదే విధంగా 1% అన్న ఖచ్చితంగా మనం జాయిన్ చేయించాలి. వన్స్ ఇది గానే చెయ్యకపోతే మన మధ్యప్రదేశ్ ఉంది కదా, సార్ చెప్తా ఉంటారు మన మధ్యప్రదేశ్ ని, దానికి ఖచ్చితంగా హాలిడే ఇచ్చేయాలి. మధ్యప్రదేశ్ ఎవరంటే మన పొట్టకి ఖచ్చితంగా మనం హాలిడే ఇచ్చి ఆ రోజు అనేది మనం ఖచ్చితంగా తీసుకోకూడదు. ఎప్పుడైతే ఇలా కమిట్మెంట్ పెట్టుకుంటామో 100% అనేది మనలో హీరో ఎవరైతే ఉన్నాడో 10 మందికి ఖచ్చితంగా తెలుస్తాడు. అదే విధంగా చేద్దాంలే చూద్దాంలే అని చెప్పేసి మనం టైం వేస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళలేము అనమాట. రైట్. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ గాని చేసేది ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఏంటంటే మన కంపెనీలో అవన్నీ చేసుకుంటే 3 జనరేషన్ ప్లాన్ అనేది ఉంది. ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మన మన కంపెనీ సైడ్ చూస్తున్నారంటే మెయిన్ థింగ్ ఏంటంటే జనరేషన్ ప్లాన్ అండి. జనరేషన్ ప్లాన్ ఏదైతే ఉందో అంటే వన్స్ మనం గాన ఏ దాంట్లో అయినా ఏ సెక్టార్ అయినా సరే మనం ఎన్ని రోజులు అయితే వర్క్ చేస్తామో అన్ని రోజులు మాత్రమే డబ్బులు వస్తాయి. కానీ మన దాంట్లో ఏంటంటే మనం చనిపోయిన తర్వాత కూడా, అంటే ఎవరైనా సరే ఉన్నప్పుడు మనం వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించడం కాదండి, మనం లేకపోయినా కూడా మన ఫ్యామిలీ గురించి ఆలోచించడమే గొప్ప విషయం. రైట్. ఇంకోటి ఏంటంటే ఒక 40,000 50,000 మనకు గాని వస్తుంటే అదే ఇన్కమ్ మనం ఎక్స్పైర్ అయితే అదే ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ అనేది మన నామినీకి వస్తుంది. రైట్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ తదనంతరం వాళ్ళ నామినీకి వస్తుంది. అంటే ఫ్యూచర్ లో ఎలా ఉండాలంటే ఎవరు 80 చేసిందంటే మన తాత మన ముత్తాత అని చెప్పిన స్థాయికి మనం ఖచ్చితంగా మనం తీసుకుని వెళ్ళాలండి. అలాంటి గొప్ప వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే మన వెస్టేజ్ మాత్రమే ఉంది, ఇంక ఏది కాదు. రైట్. ఎప్పుడు కూడా మనం సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరం కూడా ఆ ఇంకో విషయం ఏంటంటే మనం మనం గాన సోపులు పేస్ట్లు మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని వాడుకుంటే మనకు 5 లక్షల దాకా 2 లక్షల నుంచి 5 లక్షల దాకా మనకు కంపెనీ అనేది ఇన్సూరెన్స్ ఇస్తుందండి. ఆ దానికోసం ఇప్పుడు ఎల్ఐసిలో ఎవ్రీ ఇయర్ మనం కట్టుకుంటే డబ్బులు వస్తాయి. బట్ మనం మన సోపు మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో మన ప్రొడక్ట్ వాడుకుంటే 2 లక్షల నుంచి 5 లక్షల దాకా ఇన్సూరెన్స్ వస్తుంది. అది ఎక్కడ వస్తుందండి, ఏ సెక్టార్ లో ఉంది? ప్రతి ఒక్కరు కూడా బిలీవ్ చేయండి, మన దాన్ని పట్టుకోండి. జస్ట్ ఒక 2 సంవత్సరాలు కానీ పట్టుకోగలిగితే 100% ఒక మంచి ఇన్కమ్ లో ఉంటాం, ఒక మంచి కార్ తీసుకుంటాం. అదే విధంగా సార్ చెప్తా ఉన్నారు కదా, సారు ఫారెన్ ట్రిప్స్ అని, ఆ ఫారెన్ ట్రిప్ కూడా మనం ఖచ్చితంగా అచీవ్మెంట్ అవుతాం. ఇంకోటి ఏంటంటే మన సక్సెస్ అవ్వాలంటే ఎప్పుడు కూడా వాయిదాలు వేసే మెంటాలిటీ ఉండకూడదు. ఎప్పుడు కూడా ఈవెన్ నేనైనా సరే ఎప్పుడు కూడా వాయిదాలు వేయకూడదు. ఈ రోజు
ఇది జరగాలంటే ఖచ్చితంగా జరిగిపోవాలి. ఎప్పుడైతే మనం వాయిదాలు వేస్తామో 100% మనం మన సక్సెస్ ని మనమే ఆపుకున్నట్టు. ఆమ్, ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ మరొకసారి వెంకట్ సార్ గారికి, అదే విధంగా మన గ్రేట్ అప్లైన్ అయిన మెంటర్ అయిన మన రంజిత్ సార్ గారికి, అదే విధంగా ఉమాశంకర్ సార్ కి, లహరి మేడం గారికి, నా డౌన్ లైన్స్ కి, ఆమ్, నా లవ్ లైన్స్ కి అందరికి కూడా, ప్రెస్టేజ్ లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. ఆమ్, నేను షార్ట్ కట్ లో చెప్పాను. ఏమన్నా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. నార్మల్ గా ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని ఇలా ప్లాన్ చేశాను. థ్యాంక్ యూ మహేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా చెప్పారు. షార్ట్ కట్లు ఏం చెప్పలేదు, చాలా నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి స్టోరీతో మొదలు పెట్టారు. కాబట్టి మీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే చూస్తున్నాం ఆల్రెడీ మిమ్మల్ని. మంచి నాలెడ్జ్ ఉంది, మంచి కష్టపడతారు. ఆల్ ది బెస్ట్ సార్. మంచి థ్యాంక్ యూ సార్. స్టార్ట్, మీరు మంచి ఇన్కమ్ తీసుకొని యూత్ ఐకాన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్, ఆల్రెడీ 290+ అంటే ఆల్మోస్ట్ నియర్ టు 300 ఉన్నారు. సో క్లియర్ గా మహేష్ గారు ప్లాన్ చాలా బాగా చెప్పారు. స్టార్టింగ్ లో కొన్ని ఇన్ఫర్మేషన్ కానీ ఎలా చేసుకోవాలి ఏంటి, ఇంకా దాని విషయాలు చెప్పడం, దాంతోపాటుగా స్టోరీ ప్లస్ ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పడం జరిగింది. కాబట్టి మంచి ఆపర్చునిటీ అండి. ఇవాళ మార్కెట్ లో చాలా మంది చాలా సఫర్ అవుతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. మేబీ కొన్ని పర్సనల్ రీజన్స్ కూడా అవ్వచ్చు. బట్ మనం కాస్త వాటిని ఐడెంటిఫై చేయగలిగితే కాస్త వాళ్ళతో మనం, అంటే అందుకే డైరెక్ట్ గా బిజినెస్ కంటే ముందు రిలేషన్ అంటారు. సో వాళ్ళతో రిలేషన్ పెంచుకొని బిజినెస్ ని మూవ్ చేయగలిగితే ఖచ్చితంగా అండి చాలా మంచి మంచి అవకాశాలు మార్కెట్ లో మనం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ప్లాన్ ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీ టీమ్స్ తో మార్నింగ్ సెషన్స్ అటెండ్ అవ్వడం, ఈవినింగ్ సెషన్స్ అటెండ్ అవ్వడం వల్ల అన్లిమిటెడ్ నాలెడ్జ్ మీరు తీసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం మీటింగ్స్ అన్నిటిని. అందరికి థ్యాంక్ యూ. కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి జస్ట్ 1 minute లో నేను మాట్లాడతానండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, ఒక మంచి మోటోతో మనం స్టార్ట్ చేసాం. సో ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, సో మీ అందరి ఆశీర్వాదం వల్ల 365 రోజులు, రోజు 3 సెషన్స్, సో అన్లిమిటెడ్ నాలెడ్జ్ ని షేర్ చేయగలుగుతున్నాం. ఇంకా ఎంతో మందికి రీచ్ అవ్వాలి, ఎంతో మంది బాగుండాలి, సక్సెస్ కావాలి అనే ఉద్దేశంతో సోషల్ మీడియాలోకి రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ TUCD/THH టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా మీరు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ సబ్స్క్రిప్షన్ చేయించండి. ఎందుకంటే మన ఛానల్లో ఇవాళ అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది ఖచ్చితంగా. సో వాళ్ళు ఏం లేదు, జస్ట్ ఛానల్ ఫాలో అయితే చాలు, వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. బిజినెస్ ఏంటి, ఎలా చేస్తే మనకి సక్సెస్ అవుతాం అనేది క్లారిటీ వస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి మీటింగ్స్ చేసినా 1-to-1 చేస్తారా, హోమ్ మీటింగ్, జూమ్ మీటింగ్, లార్జ్ మీటింగ్స్, ఎక్కడ ఏం చేసినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోండి. మీ లోడ్ తగ్గించుకోండి. అండ్ మీ దగ్గర మంచి లీడర్షిప్ ని మీరు తయారు చేసుకోవచ్చు. మన యొక్క విజన్ 31 December 2024 విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. సో 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్ ని, దాంతో పాటుగా 10 మంది VMCM ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయడం గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. సో మీరు పార్టిసిపేట్ అవ్వండి, మీ టీమ్ తో కూడా పార్టిసిపేట్ చేయించండి. అందరూ సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మహేష్ గారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వండర్ఫుల్ సార్. 49 minutes లో ఫస్ట్ వైతో స్టార్ట్ చేసి అసలు ఎందుకు స్టార్ట్ చేసి అక్కడి నుంచి స్టోరీ, ఒక మంచి స్టోరీ చెప్పారు. సో భగవంతుని విశ్వసిస్తే దాంట్లో స్టోరీ ఎవరికి ఏం అర్థమైందో తెలియదు, కానీ ఒకరు మంచి చేయాలని భగవంతుని ప్రార్థిస్తే మనకు కావాల్సిన వ్యక్తి మన దగ్గరికి వస్తారనేది అది నిజంగా ప్రూవ్ అయినది. సో మనం అదొకటి. తర్వాత బిజినెస్ ప్లాన్ పర్ఫెక్షన్ గా చాలా నీట్ గా ఎగ్జాంపుల్ చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. రీసెంట్ గా నాయుడుపేటలో 250 members+ మీటింగ్ చేశారు. ఒక లీడర్షిప్ లో ఉండేది ఏంటంటే మనం మీటింగ్ చేయడం కాదు, టీమ్ బిల్డ్ చేయడం, మనం క్రియేట్ చేయడం, రిటైన్ చేయించడం. సో మంచి ఆర్గనైజేషన్ ఉంది, డెఫినెట్ గా మంచి స్థాయికి వెళ్తారు. అక్టోబర్ లో మనం ఏదైతే సండే మనం చూసామో శ్రీనివాస్ గారిది, సో అంతకు మించి మీరు ప్లాన్ చేయాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, టాలెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. సో జస్ట్ ఇంకా ఏంటంటే ప్లేస్ మార్చుకోవడం, కరెక్ట్ గా టైం ప్రకారం వర్క్ చేసుకోవడం, డెఫినెట్ వర్క్ చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లీడర్స్. గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ 3 days నుంచి
కంటిన్యూగా మనం ట్రావెల్ చేసాం. నిన్న మన సత్తెనపల్లి, నిన్న గుంటూరు చేసాం. ఈ రోజు మనకి మంగళగిరి అండ్ విజయవాడ అండి. సో లీడర్స్ దయచేసి సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి, ఫోకస్ చేయండి. ఎవరో మనకు వచ్చి ఏమి చేయరండి. మనం ప్రయత్నిస్తే అన్ని మనకు సాధ్యం అవుతాయి. ప్రయత్నం చేయండి, డెఫినెట్ గా భగవంతుడు మనకు సాయం చేస్తారు. నాకేమీ రాదు, నాకేమీ చేయదు, నాకు కాదు అనుకుంటే ఏది అవ్వదు. అవుతుంది అనుకుంటే అన్నీ అవుతాయి. సాధ్యం చేసుకోండి, డెఫినెట్ గా అన్ని సాధ్యం అవుతుంది. సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి, మీటింగ్స్ యూటిలైజ్ చేసుకోండి, డెఫినెట్ గా వర్క్ చేయొచ్చు. డెఫినెట్ గా 2024 డిసెంబర్ ఏదైతే ఉందో మన టీం హెల్ప్ గారి నుంచి ₹1,00,000 తీసుకున్న వాళ్ళు 100 మంది పైన ఉంటారు. సో దాంట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఉండాలి అనుకుంటే డెఫినెట్ గా మార్నింగ్ 5 o'clock కల్లా మీ అన్ని కార్యక్రమం కంప్లీట్ చేసుకొని 6 కల్లా ఆన్ ఫీల్డ్ లో ఉండగలిగితే 100% సాధ్యం అవుతుంది. ఎందుకంటే స్టోరీలు కూడా అదే, మనం ప్రయత్నం చేస్తే బాగుంది వస్తుంది. ప్రయత్నం చేయకుండా మనం కూర్చుంటే ఏమి రాదు. ప్రయత్నం చేయాలి. అదే రకంగా లీడర్స్ ఆ మీటింగ్స్ ట్రైనింగ్స్ కి మీ టీమ్ తో మీరు అటెండ్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్, మీ టీం 48 మందిని రోజు అటెండ్ చేయగలిగితే డెఫినెట్ గా మనం సాధ్యం అవుతుంది. అటెండ్ చేయించండి, డెఫినెట్ గా మంచి అచీవ్మెంట్ తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు గెలవాలి, సాధించాలని కోరుకుంటూ కంపల్సరీగా క్రూజ్ ట్రిప్ లో 1000 మందితో మనం వెళ్దాం. ఏదైతే ఫారెన్ ట్రిప్ సింగపూర్, మలేషియా క్రూజ్ ట్రిప్ ఉందో దాంట్లో అదే రకంగా లండన్, స్కాట్లాండ్ 100 మెంబర్స్ ప్లస్ వెళ్దామండి. డెఫినెట్ గా సపోర్ట్ చేసే సిద్ధంగా ఉన్నాం టీమ్ హెల్ప్. వన్స్ అగైన్ మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీకు, రమాదేవి గారికి, మన వెంకటేష్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.